ఈరోజు వచ్చి మన వీడియో బ్రిక్ వాల్ వచ్చేసి ప్లాస్టింగ్ వర్క్ అనేది ఎలా చేయాలి, దానికి శాండ్ అండ్ సిమెంట్ క్వాంటిటీ అంటే ఎంత మనకి పట్టుద్ది అనేది, లైక్ ఎంత క్వాంటిటీ అనేది మనకి కావాలనేది ఈరోజు కాన్సెప్ట్ ఆఫ్ వీడియో. అండ్ మార్కెట్ రేట్స్ కూడా ఈరోజు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, మనకి ఈరోజు వచ్చేసి ఇది బ్రిక్ వాల్ వచ్చేసి డైమెన్షన్స్ మనకి 6 మీటర్ విడ్త్ 3 మీటర్ హైట్లో మనకి ప్లాస్టింగ్ క్వాంటిటీ ఉంది. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి మనకి ఏంటి, ఏరియా తీసుకోవాలి. ఏరియా అంటే ఏంటి, లెంత్ 6 మీటర్ ఇంటూ 3 మీటర్ అంటే మనకి 18 m² వచ్చింది. 18 m² అంటే స్టెప్ 2 చూడండి. స్టెప్ 2లో థిక్నెస్ ఆఫ్ ప్లాస్టర్ అంటే మనకి ఎంత అనేది థిక్నెస్ 12 mm వేసుకోవాలి మినిమము. వాల్యూమ్ ఆఫ్ ప్లాస్టర్ అంటే వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్లో మనకి ఏంటి 18 మీటర్ ఇంటూ 12 mm అంటే థిక్నెస్ బై 1000 అనేది ఏంది 1 మీటర్కి mm. అండ్ దీన్ని వచ్చేసి మల్టిప్లై చేసుకోవాలి. 18 మీటర్ ఇంటూ 12 mm బై 1000 మనకి ఎంత వచ్చింది, ఇది వచ్చి మనకి వెట్టి వాల్యూమ్ 0.216 m3. ఓకే. అండ్ వాల్యూమ్ ఆఫ్ ప్లాస్టర్ వెట్టి వాల్యూమ్ ఇంటూ 1.33. నెక్స్ట్ వచ్చి మనకి 0.216 వచ్చి వెట్ వాల్యూమ్ ఇంటూ డ్రై వాల్యూమ్ 1.33. నెక్స్ట్ వచ్చి 0.287 m3 మనకి కావాల్సిన క్వాంటిటీ. డ్రై వాల్యూము ఇది అంటే 1.33 ఇంటూ వెట్ వాల్యూము. స్టెప్ 3 సిమెంట్ అండ్ శాండ్ రేషియో. మనకి సిమెంట్ వచ్చి 1/7 అంటే ఇక్కడ రేషియో ఉంది చూసారా, 1:6. 1 + 6 వచ్చి 7 ఇంటూ 0.287 మనకు వచ్చి ఇది వాల్యూమ్. నెక్స్ట్ వచ్చి ఈ వాల్యూమ్ అనేది మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 0.41 m3. 0.41 m3 అంటే ఇక్కడ మనకి 59.04 kg 1.18 బ్యాగ్స్ సిమెంట్. అంటే మనకి వాల్యూమ్ అంటే డెన్సిటీ ఆఫ్ సిమెంట్ 1 m3 వచ్చి 1440 ఫర్ m3 డివైడెడ్ బై ఇక్కడ 0.041 చేసుకుంటే మన కేజీ కన్వర్ట్ అయిపోద్ది. ఓకేనండి. నెక్స్ట్ శాండ్ వచ్చి మనకి ఎంత ఉంది 1:6 రేషియో కదండి. 6/7 1:7 1:6 అంటే మళ్ళీ 7 ఇంటూ 0.287 ఇది వచ్చి డ్రై వాల్యూ మనకి. నెక్స్ట్ ఇది వచ్చి 0.246 m3లో మనకి క్వాంటిటీ వచ్చింది. ఏది శాండ్ 0.246 ఇంటూ 35.314 వచ్చి మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫీట్. ఒక స్క్వేర్ ఫీట్కి ఒక m3కి 35.314 స్క్వేర్ ఫీట్ వస్తుంది. నెక్స్ట్ CFTలో కన్వర్ట్ చేసుకుంటే 8.680 CFT ఉంది ఇక్కడ. సో మనకి ఇంత పర్సంటేజ్ అంటే 1.18 బ్యాగ్ సిమెంట్ 8.680 CFT. ఈ మార్కెట్లో వచ్చేసి మనకి CFTలోనే శాండ్ అనేది తీసుకుంటాము. సో ఇక్కడ మీ ఏరియాలలో ఒక CFTకి ఎంత అమౌంట్ ఉందనేది క్యాలిక్యులేషన్ చేసుకొని ఒక సిమెంట్ బ్యాగ్ ఎంత ఉందనేది మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే దాని అమౌంట్ అనేది మన వస్తుంది. అంటే మీరు అనుకునే అంటే అప్రాక్సిమేట్గా నేను ఇన్ని సిమెంట్ అంటే ఇంత రేట్ అనేది మనము చేసుకోవచ్చండి. సో థ్యాంక్ యూ. ఈరోజు వీడియో వచ్చి ఇదే టాపిక్ అండి. సో ఇంకో నెక్స్ట్ వీడియోస్ కూడా ఇంకా చేస్తూ ఉంటాను. మా వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫుల్ వీడియో అనేది చూడండి. చూస్తే ఏంటంటే మీకు ఒక కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియో అనేది చూసుకోండి. నెక్స్ట్ వీడియో కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తామండి.